స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు గడిచిపోయాయి. దేశం డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతుంది. నగరాలు స్మార్ట్ సిటీలుగా మారుతున్నాయి. కానీ చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గంలోని ఓ గ్రామం మాత్రం ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తుంది. అడవిలో ఉన్న చెత్తపెంట గ్రామ ప్రజలు 80 సంవత్సరాలుగా రోడ్డు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర వైద్యం నుంచి పిల్లలు చదువుల వరకు ప్రతి అవసరానికి కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తుంది. గ్రామస్తుల ఆవేదన, వారి దైనందిన పోరాటం వారి మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే దాదాపుగా 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అభివృద్ధికి నోచుకునే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రపంచానికి పరిచయం చేయడానికి మా వైకే టీవీ ద్వారా ఒక స్పెషల్ స్టోరీని తీసుకురావడం జరిగింది. సో దానిలో మరీ ముఖ్యం ఏంటంటే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చెత్తపెంట అనే ఒక గ్రామం వచ్చేసి అడవిలో ఉంటుంది. ఈ గ్రామంలో దాదాపుగా 350 నుంచి 400 దాకా ఇక్కడ ఇళ్ళు అయితే ఉన్నాయి. మరి ఈ ఊరికి సంబంధించి టౌన్కి వెళ్లే మార్గంలో దాదాపుగా ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల సంబంధించి రోడ్డు సమస్య ఉందని చెప్పేసి అయితే వైకే టీవీకి తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఊరికి వచ్చాము మేము. అసలు ఈ గ్రామానికి వచ్చే దారిలో రోడ్డు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ గ్రామస్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ రోడ్డు సమస్య వల్ల, అనేక అంశాలపైన ఈ గ్రామస్తులు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, రండి. ఇది చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గంలోని చెత్తపెంట గ్రామం. పలంనేరు పట్టణానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి మాత్రం ఎంతో దూరంగా ఉంది. దాదాపు 350 నుంచి 400 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కూలీ పనులే. అయితే గ్రామానికి చేరుకునేందుకు సరైన రహదారి లేకపోవడం వల్ల వారి జీవితం రోజూ పోరాటంగా మారింది. వర్షం పడితే గ్రామం ప్రపంచానికి దూరమైపోతుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గ్రామంలో విద్యా సదుపాయాలు ఉన్నా ఉపాధ్యాయులు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. మెరుగైన విద్య కోసం పిల్లలను దూర ప్రాంతాల్లోని హాస్టళ్లకు పంపించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులను కలిచివేస్తోంది. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోలేకుండా రోడ్లు పెండింగ్ పడిపోయింది సార్. చాలా ఇబ్బంది సార్ పోవడం రావడానికి. వీళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు. మాకు ఎక్కడ తిరిగి మాకు రోడ్డు కావాలని చెప్పేసి కోరుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది? ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళ నుంచి సార్. మొత్తం 20 ఏళ్ళ నుంచి. ఒక వర్షం పడితే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వర్షం వస్తే చాలా కోసుకొని పుడుతుంది సార్. రోడ్ అంతా కోసుకొని పుడుతుంది. చాలా కష్టము. ఓకే, అంటే చూసుకున్నట్లయితే రాత్రి సమయాల్లో కూడా ఇక్కడ ఏనుగులు ఇంకోటి ఏమంటే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా మీ ఊరు రావడం తెలుసు. రావడం లేదు సార్. పొగలు అయితే వస్తుంది, నైట్ లో వచ్చలేదు. చాలా ఇబ్బంది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో రోగులు, గర్భిణులు 5 కిలోమీటర్ల మేర నడిచి సమీప గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. విలువైన సమయం వృధా కావడంతో వైద్య సేవలు ఆలస్యమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు అనేకం ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దాదాపు ఇప్పుడు 80 సంవత్సరాలు ఇంకా మేము అడవిలోనే ఉన్నాము. ఈ అడవి ప్రాంతం ఇంకా కనీసం అంటే ఒక అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంది. వాళ్ళ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా మీరు కోటర్కి వచ్చేసేయండి, మీ రోడ్డు బాగలేదు. 3 కిలోమీటర్లు వస్తుంది. 5 కిలోమీటర్లు వస్తుంది. 5 కిలోమీటర్లు మీరు కోటర్కి వస్తేనే మేము అంబులెన్స్ వస్తుంది, మీ ఊరికైతే రాదు అట్లా అని చెప్తారు. అసలు ఎస్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు. వాళ్ళకైతే బండ్లు లేవు. ఈడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బండ్లు లేని దాని వల్ల కూడా కొన్ని రోజులు నడుచుకొని పోయి అంబులెన్స్ ఎక్కే అవకాశం ఉంది. 5 కిలోమీటర్లు నడుచుకొని పోయినారు.
అడవి మధ్యలో ఉండడం మరో పెద్ద సమస్యగా మారింది. ఏనుగులు, చిరుతపులులు, అడవి దున్నలు తరచూ గ్రామంలోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని, అటవీ శాఖ స్పందన కూడా ఆశించిన స్థాయిలో లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ వ్యవసాయం మొత్తం చేస్తే ఏనుగులు దుమ్ము దాసం చేస్తుంది. ఇక్కడ పక్క చుట్టూ అడవి, సెంటర్ ఊరు ఇది. ఎక్కడ పోయేదానికి ఈ పక్క వచ్చేస్తుంది, నేను ఈ పక్క వచ్చేసి భయపడతారు జనాలు. ఇప్పుడు మనం దారిలో పోతే కూడా ఎంత రేత్రికి అయితే ఒక జ్వరం వచ్చా, ఒక గుండె జబ్బు, ఒక కడుపు నొప్పి, గర్భ వస్తువు, ఎన్నో మంచి ఆరోగ్య పరిస్థితి సరిలేకపోతే కూడా ఎంత రైకి పోయేదానికి ఎవరు వెహికల్ పిలిస్తే కూడా వచ్చేలా, అంబులెన్స్ పిలిస్తేనే వచ్చేలా. మండిపేట కోటకు రాండి అంటారు. ఇంకంతా సమస్య ఉంది. దాదాపు 300 ఇండ్లు ఉంది ఈ ఊరు. ఇంకా మనమన్నా కూడా ఎట్లా ఒకటి వెహికల్ లో పాడు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని యానాదులు అంతా ఉంటారు. వాళ్ళు చాలా సీరియస్ కష్టపడతారు పాపం. ఈ ఊరికి అందరూ వస్తారు, ఆ ఎమ్మెల్యే వస్తాడు, ఈ సర్పంచ్ వస్తారు అంటారే కానీ ఇలా వచ్చే ఎలక్షన్ వరకు చెప్తారు వేస్తాము, ఈ తూరి మొత్తం అయిపోతుంది, మన ప్రభుత్వం వస్తుంది, ఏం చూడాల్సిన పని లేదు, అయిపోతుంది అంటారే కానీ అక్కడ గెలిస్తే ఎవరు ఎట్టు ముఖం కూడా చూసేలా ఊరు ఎట్లా ఉంది కూడా అంతా సమస్య ఇక్కడ. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం వస్తారని, కానీ గెలిచిన తర్వాత గ్రామాన్ని మర్చిపోతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేకపోవడం వల్ల తమ పిల్లలకు పెళ్లిళ్లు కూడా కుదరడం లేదని, కనీస మౌలిక సదుపాయాలు లేక స్వతంత్ర భారతదేశంలో 2వ తరగతి పౌరుల్లా బతుకుతున్నామని చెప్తున్నారు. ఆ రోడ్డు వల్లే సార్, స్కూల్ 10th వరకు చదివినా, 10th అయిపోయినాక టౌన్ కి పోయి వచ్చే కాదు. అందువల్ల తిరుపతి హాస్టల్ చదివినా, హాస్టల్లో ఉన్నావు. +1 +2 వచ్చి హాస్టల్ చదివినా, మళ్ళీ ఇప్పుడు బీటెక్ చదువుతున్నావు. ఓకే, అదే రోడ్ వేసే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్. ఊర్లో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒక రోడ్డు నుండి నువ్వు ఇక్కడ చదువుకునేవాడు, ఇక్కడ చదువుకునింటా పోయి వచ్చేకి బాగుంటుంది. చదువుకునింటా కాలేజ్ బస్సు రావాలన్నా అక్కడ పోవాలా, కోటూరు పోయి వచ్చి మళ్ళీ పోవాలా. మీ ఊరికి బస్సు వస్తుంది కదా? ఆ బస్సు వస్తుంది, పొగరు రాదు, కాలేజ్ ఆబ్సెంట్ పడుతుంది, అటెండెన్స్ ప్రాబ్లం వస్తుంది. అదే హాస్టల్ చదువుకున్నా, హాస్టల్ రోడ్డు వల్ల. దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న వేళ ఒక గ్రామం మాత్రం ఇప్పటికీ రహదారి కోసం ఎదురు చూడటం బాధాకరం. 80 ఏళ్లుగా నెరవేరని కళ ఒకటే, తమ ఊరికి రోడ్డు. ప్రభుత్వాలు మారినా, హామీలు మారినా చెత్తపెంట ప్రజల ఆశ మాత్రం మారలేదు. సీఎం గారు మా ఊరికి ఒక రోడ్డు వేయండి అంటూ 2 చేతులు జోడించి వేడుకుంటున్న ఈ గ్రామస్తుల మొర ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.